వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అండి. ఇంటర్ సెకండ్ ఇయర్ 2A కొత్త సిలబస్ ప్రకారం అండి 2025-2026 అకాడమిక్ ఇయర్కి సంబంధించి న్యూ సిలబస్ ప్రకారం ఈ రోజు నుంచి 2A 2B రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2A స్టార్ట్ చేశాను. 2Aలో చెప్పాను, దీని ముందర ఒక వీడియో చేశాను సిలబస్కి సంబంధించి 2A 2B సిలబస్కి సంబంధించి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. సిలబస్ మార్చాడు అంటే సిలబస్ని తగ్గించాడు, ఎందుకంటే అకార్డింగ్ టు నెక్స్ట్ ఇయర్ దానికి యూజ్ అయ్యేలాగా సిలబస్ని కట్ చేశాడు, ట్రిమ్ చేసి 2A 2B రెండు సబ్జెక్టుల కింద ఉంచాడు, కాకపోతే సిలబస్ని తగ్గించాడు. ఆ సిలబస్ ప్రకారం ఈ రోజు నుంచి 2A 2B క్లాసెస్ చెప్తాను. అందులో ఫస్ట్ చాప్టర్ 2A స్టార్ట్ చేసి ఫస్ట్ సబ్జెక్ట్ 2Aలో ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్ స్టార్ట్ చేశానండి. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ చెప్తాను మీకు. అసలు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటండి మనకి? అసలు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మామూలుగా నేను చెప్తాను చూడండి. అసలు మామూలుగా మనం ఎలా రాసుకుంటాం చూడండి. మామూలుగా మనం ఏదైనా రూట్స్, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా రూట్ వాల్యూ మీకు తెలుసు కదా, రూట్ అంటే మీరు లోయర్ స్టాండర్డ్స్లో నేర్చుకుని 25 అనో, లేకపోతే కనుక √36 అనో, లేకపోతే √49 అనో ఇలా రాసుకుంటారు. ఇలా రాసుకున్నప్పుడు మీకు బాగానే ఉంటుందండి. ఇలా కాకుండా రూట్ ఎంతండి 100 అనో ఇలా రాసుకుంటూ ఉంటారు కదా. మీకు ఇలాంటివన్నీ మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్ తెలుసు. వీటికి దీనికి 5 అని, దీనికి 6 అని, దీనికి 7 అని, దీనికి 10 అని మీకు తెలుసు. ఒక నిమిషం లేట్ అయినా ఆలోచించి చేస్తారు మీరు, ఫ్యాక్టర్స్ కట్ ఏదో చేసి మీరు రూట్స్ కట్టడానికి చేస్తారు. అలా కాకుండా మీకు ఇక్కడ √-25 ఉంటే ఓకే 5 అని వేస్తారు. అదే √-25 ఉంటే, అదే √-36 ఉంటే, √-49 ఉంటే వాల్యూస్ ఏమవుతాయండి? ఇలాంటి వాల్యూస్ వచ్చినప్పుడు మన రూట్లో మైనస్ ఉంటే కనుక దానికి స్క్వేర్ అది రూట్ ఫైండ్ చేయలేమండి. ఈ రూట్లో మైనస్ వాల్యూ ఉంటే కనుక మనం దాని యొక్క స్క్వేర్ ఫైండ్ చేయలేము, స్క్వేర్ రూట్ని. అలాంటి సమస్యలు మ్యాథ్స్లో మనకి అస్తమానం ఫేస్ అవుతున్నాయని చెప్పేసి సైంటిస్టులు ఏం చేశారంటే, సైంటిస్టులు అంటే గణిత శాస్త్రవేత్తలు అండి, మళ్ళీ ఫిజిక్స్లోకి వెళ్ళిపోకండి. గణిత శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, ఇలా మైనస్ నెగిటివ్ వాల్యూస్ ఉన్న వాటికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూస్ కానీ పర్ఫెక్ట్గా వాల్యూని రాయలేకపోతున్నామని చెప్పేసి దీన్ని ఇమాజినరీ టర్మ్ అండ్ రియల్ టర్మ్ కింద రెండు పార్ట్స్ కింద డివైడ్ చేశారండి. రెండు పార్ట్స్ కింద డివైడ్ చేయడం అంటే ఏం లేదండి, రియల్ టర్మ్ అంటే నార్మల్గానే ఉంటుంది, ఇమాజినరీ టర్మ్ అంటే యాడ్ అవుతుందండి. ఇప్పుడు మీకు ఇదే ఉంది, మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ √-25 ఉంది, దీన్ని ఇమాజినరీ టర్మ్ అంటారండి. ఇది ఇమాజినరీ టర్మ్ అయినప్పుడు ఇక్కడ మీకు ఇమాజినరీ టర్మ్ అని ఎలా రాసుకోవాలంటే, ఈ మైనస్ వాల్యూని కింద రాసేసుకుంటే, మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిసెస్లో చేసే ఉంటారు. ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిసెస్ అనుకుంటా, సెకండ్ ఇయర్లో మ్యాట్రిసెస్, ఫస్ట్ ఇయర్లోనే మ్యాట్రిసెస్ చేసే ఉంటారు. మీరు ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిసెస్లో వాల్యూని -1 కానీ తీసుకుంటారు. మీకు ఆల్రెడీ అక్కడ టచ్ అయింది. మీకు ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా చేస్తారంటే మైనస్ వాల్యూని బయటకు తీసుకొచ్చి రూట్ కింద అది కింద రాసేసుకుంటే, ఇప్పుడు స్క్వేర్ టర్మ్ ఇక్కడ మనకి ఇంకా ఎంత ఉందండి, √-25 కదా ఉంటా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం? I ఆఫ్ √-25 అంటే మనందరికీ తెలుసు 5. ఇది 5i, ఇదంతా కూడా ఇది ఇమాజినరీ టర్మ్ అవుతుందండి. ఇమాజినరీ టర్మ్ అవుతుంది. అలా కాకుండా మీకు రియల్ టర్మ్ అంటే ఏంటంటే జస్ట్ ఏం లేదండి, ఇప్పుడు ఇదే ఉంది, ఈ √-25ని 5 కింద రాసేసుకున్నాం కాబట్టి ఇది రియల్ టర్మ్ అవుతుంది. మీకు ఈ రెండింటిని అంటే రియల్ ప్లస్ ఇమాజినరీ టర్మ్ని కలిపి కాంప్లెక్స్ నెంబర్స్ అంటారండి. మీకు అర్థమైందా? రియల్ నెంబర్ A అయితే, ఇమాజినరీ టర్మ్ B అయితే, ఇమాజినరీ టర్మ్కి ఎప్పుడు కూడా I ఉంటుంది కాబట్టి A ప్లస్ IB ఈ రెండింటిని కలిపి కాంప్లెక్స్ నెంబర్ అంటారండి. ఇది ఇంట్రడక్షన్. దీనికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నార్మల్గా అయితే A అనేది రియల్ వాల్యూ అవుతే B అనేది ఇమాజినరీ వాల్యూ అవుతుంది. ఇమాజినరీ వాల్యూ అని ఫైండ్ చేయడానికి దాని ఇమాజినరీ పార్ట్కి ఎప్పుడు కూడా I ఉంటుంది,
ఐ ఉంటే అది ఇమాజినరీ టర్మ్ అని, ఈ రియల్ టర్మ్ని ఇమాజినరీ టర్మ్ని కలిపి కాంప్లెక్స్ నెంబర్స్ అంటారండి. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని బేస్ చేసుకుని ఈ చాప్టర్ యూజ్ అవుతుంది, ఈ చాప్టర్ అనేది రన్ అవుతుంది. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెగిటివ్ ఉన్న టర్మ్ని పాజిటివ్ టర్మ్స్లోకి మార్చుకోవడానికి మ్యాథమెటిషియన్స్ ఏం చేశారంటే పూర్వం, అంటే హిస్టరీలో నెగిటివిటీని ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ని ఐ టర్మ్ కింద రాసుకుని మిగిలిన టర్మ్ని అలాగే రాసుకుని పాజిటివ్ టర్మ్ వస్తుంది కదా, ఈ నెగిటివ్ టర్మ్ని బయటికి తీసుకొచ్చి రాసుకుంటే ఐ అవుతుంది ఆ నెగిటివ్ అనేది. మిగిలిన టర్మ్ని అలాగే స్క్వేర్ రూట్లో రాసుకుని పార్ట్ వాల్యూని ఫైండ్ చేశారు. ఈ ఐతో ఉన్న పార్ట్ని బీనే కదా, ఇమాజినరీని బి అనుకుంటాం. ఈ ఐతో ఉన్న పార్ట్ని ఇమాజినరీ పార్ట్ అంటారండి. కానీ ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే కాంప్లెక్స్ నెంబర్స్కి వచ్చేసరికి ఇమాజినరీ పార్ట్తో పాటు రియల్ పార్ట్ని ఇక్కడ ఏ అనుకుంటే ఏ ప్లస్ ఐవి అంటే రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని కలిపి కాంప్లెక్స్ నెంబర్స్ అంటారండి. అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా డెఫినేషన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళలో కూడా ఎవరైనా ఇంటర్ చదువుతున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. మ్యాథమెటికల్ కంటెంట్ అంటే ఇంటరే కాకుండా ఫ్యూచర్లో బీటెక్ చెప్తాను. ఆల్రెడీ కాంపిటేటివ్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఇంటర్ అయిన వెంటనే మీరు కూడా 18 years క్రాస్ అవుతారు కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతారు. మీకు కూడా కాంప్లెక్స్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు 18 years వచ్చేసరికి గ్రిప్ వస్తుంది. సో ఇంటర్ వీడియోస్తో పాటు కాంపిటేటివ్కి సంబంధించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ కింద కాదు, షార్ట్స్ కింద అప్లోడ్ చేస్తున్నాను, ఛానల్లో ఉంటాయి. సరే ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళు చూసి వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. కాంప్లెక్స్ నెంబర్స్లోకి. కాంప్లెక్స్ నెంబర్స్లో ఆర్డర్ పేర్స్ ఆఫ్ రియల్ నెంబర్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ అండి. కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ ఇది 1.1. మీకు ఇందాక చెప్పాను కదా, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అని చెప్పేసి. రియల్ పార్ట్ ఏ అని, ఇమాజినరీ పార్ట్ బి అని అనుకుంటే ఇమాజినరీ పార్ట్ ఐతో డినోట్ అవుతుంది కదా, ఐబి అవుతుంది కదా. ఈ ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ని మనం ఒక ఆర్డర్ పేరు కింద రాసుకోవచ్చు అండి. ఆర్డర్ పేరు కింద రాసుకున్నప్పుడు ఆ ఆర్డర్ పేరు ఏమవుతుందంటే, మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చెప్పారు మీకు ఆర్డర్ పేరు అంటే ఏంటో. ఆర్డర్ పేరు అంటే ఏ కమా బి. ఇందులో ఏ అనేది రియల్ పాయింట్ అయితే, రియల్ వాల్యూ అయితే, బి అనేది ఇమాజినరీ వాల్యూ అవుతుంది. ఇమాజినరీ వాల్యూ అయినప్పుడు ఈ రెండింటిని కాంప్లెక్స్ కింద రాసినప్పుడు, ఈ కాంప్లెక్స్ నెంబర్ కింద రాసినప్పుడు ఈక్వేషన్ ఇది అవుతుందండి. ఏ అనేది రియల్ వాల్యూ కదా, సో ఐబి అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఈ టోటల్ ఈక్వేషన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వేషన్ అని అంటారు. దీనికి డెఫినేషన్ చూడండి, ఒకసారి డెఫినేషన్ చెప్తాను. చూడండి, డెఫినేషన్ వచ్చేసరికి ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యాన్ ఆర్డర్ పేర్ ఆఫ్ టూ రియల్ నెంబర్స్ ఏ కామా బి. ఇప్పుడు అదే కదా చెప్పాను మీకు, ఏ కామా బి అనేది రియల్ నెంబర్స్ కింద తీసుకుంటే ఇందులో ఏ వచ్చేసరికి రియల్ పార్ట్ అవుతుంది, ఇమాజినరీ పార్ట్ బి అవుతుంది. ఎప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో రాసినప్పుడు ఈ ఏ కామా బి అనేవి టూ రియల్ నెంబర్స్ అవుతే ఏ అనే పార్ట్ రియల్ పార్ట్ అవుతుంది, బి అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, ఇక్కడ నేను 1,5 అని తీసుకుంటాను. దీని కాంప్లెక్స్ ఫామ్లో రాసినప్పుడు ఏ అనేది ఇక్కడ 1 కదా, అప్పుడు ఏ అనేది 1 అయితే బి అనేది 5 అవుతుంది. సో కాంప్లెక్స్ ఫామ్ ఏంటి మనకి ఏ ప్లస్ ఐబిఏ కదా, ఐబి అయినప్పుడు ఇది ఎలా అవుతుంది, ఏ ప్లస్లో 1 ఉంది కాబట్టి 1 ప్లస్ ఐని అలాగే రాసుకుంటాం. ఏ అనేది ఇమాజినరీ పార్ట్ కాబట్టి, బి అనేది 5 కాబట్టి ఇది. సో ఈక్వేషన్ మనకి ఏమవుతుంది, 1 + 5i అని రాసుకోవచ్చు, లేకపోతే i5 అని అలాగే చేసుకోవచ్చు. ఇలా రాసుకుంటాం. డెఫినేషన్ ఇది మీకు ఇప్పుడే చెప్పాను. రియల్ నెంబర్స్ ఒక ఆర్డర్ పేర్లో ఉండే ఏ కామా బి అనేది టూ రియల్ నెంబర్స్ అయితే అందులో ఏ అనేది రియల్ పార్ట్ అయితే బి అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఇది డెఫినేషన్ అండి. నెక్స్ట్ చూడండి ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఆర్డర్ పేర్. ఆర్డర్ పేర్ అంటే మనకి తెలుసు కదా, ఆర్డర్ పేర్ అన్నారు కానీ ఇక్కడ ఆర్డర్ పేర్స్, ఎందుకంటే రెండు ఆర్డర్ పేర్స్ మధ్య ఆపరేషన్స్ జరుగుతాయి. అంటే ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. ఫస్ట్ మనం ఆర్డర్ పేర్స్ తీసుకుందాం. ఆర్డర్ పేర్స్ ఏ కామా బి అనే ఒకటి తీసుకుంటాను, ఇంకో ఆర్డర్ పేర్ సి కామా డి అనేది కూడా తీసుకుంటాను నేను. వీటిని నేను కాంప్లెక్స్ నెంబర్స్లో ఎలా రాసుకుంటామో మీ అందరికీ తెలుసు, ఏ ప్లస్
ఐబి కదా. నెక్స్ట్ దీని ఎలా రాసుకుంటాం, సి ప్లస్ ఐడి. ఇక్కడ ఏ అనేది రియల్ పార్ట్, ఐబి అనేది ఇమాజినరీ పార్ట్, ఇక్కడ సి అనేది రియల్ పార్ట్, ఐడి అనేది ఇమాజినరీ పార్ట్, అంతే కదా. ఇప్పుడు ఎడిషన్ మనకి ఫార్ములా ఏమవుతుందో చెప్తాను చూడండి. ఎడిషన్కి ఫండమెంటల్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి ఇమాజినరీ పార్ట్ ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. మనం ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎలా యాడ్ చేస్తాం, ఈ రియల్ పార్ట్ని యాడ్ చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది, ఏ ప్లస్ సి. ఇప్పుడు ఈ ఇమాజినరీ పార్ట్ని యాడ్ చేస్తాం. తర్వాత అప్పుడు ఎంత అవుతుంది, బి ప్లస్ డి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఏ బి అనేది 3,4, బిసి డి అనేది 2,3 అని తీసుకుందాం. ఇప్పుడు నేను ఆర్డర్ పేరు అప్లై చేసి ఈ ఆర్డర్ పేర్స్ నుంచి ఫండమెంటల్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఎడిషన్ ఫైండ్ చేయమంటాను ఈ 2 ఆర్డర్ పేర్స్కి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఏ ప్లస్ సి అంటే ఇక్కడ ఏ అంటే ఇదే కదా, సి అంటే నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఇది. సో ఏ ప్లస్ సి అంటే మనకి ఎంత అవుతుంది, 3+2. నెక్స్ట్ సి ప్లస్ బి ప్లస్ డి అంటే ఇది 4+3 అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 5,7. ఈ ఫండమెంటల్ ఆపరేషన్ యూజ్ చేసి ఆర్డర్ పేర్ని ఫైండ్ చేయమంటే 2 ఆర్డర్ పేర్స్ ఇచ్చినప్పుడు ఎడిషన్ ఫార్ములా ఇది అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా చూడండి. సబ్ట్రాక్షన్ కూడా సిమిలరే. సబ్ట్రాక్షన్కి ఏమవుతుందంటే ఏ మైనస్ సి బి మైనస్ డి అవుతుంది. సిమిలర్, అక్కడ ప్లస్ అయితే ఇక్కడ మైనస్ అవుతుంది. ఏ మైనస్ సి బి మైనస్ డి. సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై, ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకుని మళ్ళీ చేయమంటే మీరు ఏం చేస్తారు, 3,4 2,3 చేసుకుంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి 3 - 2 చేస్తాం, అంతే కదా. 3 - 2 4 - 3 చేస్తాం, 4 - 3. అప్పుడు మనకి ఆర్డర్ పేరు ఏమవుతుంది, రిక్వైర్డ్ ఆర్డర్ పేరు 1,1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మల్టిప్లికేషన్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది చూడండి. మల్టిప్లికేషన్ వచ్చేసరికి చెప్తాను. మల్టిప్లికేషన్ అంటే ముందర మనకి ఎడిషన్లో ఇన్వర్స్ ఎడిషన్ ఫైండ్ చేయమంటాడు. ఇన్వర్స్ ఎడిషన్ అంటే ఏంటంటే జస్ట్ ఏం లేదు, ఈ ఏ ప్లస్ ఐబిని రివర్స్, ఇన్వర్స్ అంటే దీనికి రివర్సే కదా. అంటే ఏ ప్లస్ ఐబికి ఇన్వర్స్ ఎడిషన్ని యాడ్ చేస్తే, ఇన్వర్స్ ఎడిషన్ అంటే ఏం లేదు, దాన్ని ఇన్వర్స్ ఎడిషన్ని యాడ్ చేసినప్పుడు దీనికి ఇన్వర్స్ ఎడిషన్ ఏమవుతుంది, మీ అందరికీ తెలిసి ఇన్వర్స్ ఎడిషన్ అంటే ప్లస్ ఉన్న చోట మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ ప్లస్ ఏ కాబట్టి మైనస్ ఏ, ప్లస్ ఐబి కాబట్టి మైనస్ ఐబి. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 0 అవ్వాలి. అదే ఇన్వర్స్ ఎడిషన్ అవుతుంది. అర్థమైందా మీకు? ఇది ఇస్తాడు, ఇది ఇచ్చి ఇన్వర్స్ ఎడిషన్ని ఫైండ్ చేసి దాని వాల్యూ ఫైండ్ చేయమంటాడు. అప్పుడు ఇన్వర్స్ ఎడిషన్కి ఈ ఇచ్చిన ఎడిషన్కి ఇన్వర్స్ ఎడిషన్ రాసి దాన్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ మనకి 0 అయితే ఆ ఇన్వర్స్ ఎడిషన్ అనేది ఈ ఫండమెంటల్ ఆపరేషన్కి సాటిస్ఫై అవుతుంది. సిమిలర్గానే ఇప్పుడు మల్టిప్లికేషన్ అంటే మామూలుగా అయితే మీరు ఇక్కడ చెప్పుకున్నాం ఏ బి అని చెప్పేసి. ఇక్కడ ఏ అనేది మళ్ళీ చెప్తాను, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమాజినరీ పార్ట్ మల్టిప్లికేషన్ కష్టం చూడండి. ఏ బి అని చెప్పేసి 2 ఆర్డర్ పేర్స్ ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఫైండ్ చేయమంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏ ఇంటూ సి చేయాలి. ఏ ఇంటూ సి చేసి ప్లస్ ఏ ఇంటూ సి చేసిన తర్వాత ప్లస్ ఈ రియల్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇమాజినరీ పార్ట్స్ని మల్టిప్లై చేయాలి. ఈ రియల్ పార్ట్ 2 మల్టిప్లై చేసిన తర్వాత ఈ ఇమాజినరీ పార్ట్ 2 మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేసే ముందర ఏసి ప్లస్ చేసుకుని ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ని మల్టిప్లై చేయాలి, బిడి. ఇప్పుడు మళ్ళీ మనం రెండింటిని ఫైండ్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని మల్టిప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులో ఉన్న రియల్ పార్ట్ని ఇందులోని ఇమాజినరీ పార్ట్ని మల్టిప్లై చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఏడి, అలాగే ఇందులో ఉన్న ఇమాజినరీ పార్ట్ని ఇందులో ఉన్న రియల్ పార్ట్ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది
ప్లస్ ఎప్పుడైనా సరే ప్లస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్లస్ బీసీ, అంతే కదా. ఇప్పుడు మీరు ఫైండ్ చేసినప్పుడు మీకు అనుకోవచ్చు ఇక్కడ మరి నెగిటివ్ ఇమాజినరీ పార్ట్ కదా, ఇమాజినరీ పార్ట్ వచ్చినప్పుడు ఐ వాల్యూ ఉంటుంది కదా, ఐ వాల్యూని ఏం చేస్తారంటే అప్పుడు ఈ ఇమాజినరీ పార్ట్లో 2 ఐలు ఉంటాయి కాబట్టి ఐ వాల్యూ ఐ స్క్వేర్ వాల్యూ మనకు వాల్యూ -1. అప్పుడు ఈ ఫార్ములా మనకు మారిపోతుంది, ఏసీ మైనస్ బీడీ అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది, ఇది యాస్టీజ్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఒక ఐఏ ఉంటుంది, ఇందులో ఒక ఐఏ ఉంటుంది. సో ఏడి ప్లస్ బీసీ, ఇది మల్టిప్లికేషన్ ఫార్ములా. మీకు మల్టిప్లికేషన్కి ఒక ఎగ్జాంపుల్ కాదు, ముందర మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చెప్తాను. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే సేమ్ సిమిలర్గానే ఇక్కడ నెగిటివ్, ఇక్కడ ఎలా అయితే రివర్స్ ఉందో ఇక్కడ కూడా సేమ్ రివర్స్ చేయాలి. రివర్స్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ఈక్వల్స్ టు 1 అవ్వాలి మల్టిప్లై చేసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఏ ఇది ఉంది కదా, ఈ ఏ ప్లస్ ఐబి అంటే దీన్ని నేను కంప్లీట్గా తీసుకున్నాను. ఒకటే అక్కడ మనకు ఒకటే సెట్ ఇస్తారు కాబట్టి అక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబి అనేది ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. మనకు అక్కడ వాడు ఇచ్చేది ఏ ప్లస్ ఐబి ఇస్తాడు, మనం ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేసి ఈక్వల్స్ టు 1కి చేయాలి, ఈక్వల్స్ టు 1 అవ్వాలి చేస్తే, అది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా అవుతుంది. మీకు ఇక్కడ ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ తీసుకున్నట్టే 3,4 2,3 తీసుకుందాం. దీనికి మల్టిప్లికేటివ్ వాల్యూ ఫైండ్ చేద్దాం. మల్టిప్లికేటివ్ వాల్యూ ఫైండ్ చేయాలంటే మనకి ఏ వాల్యూ రాసుకొని మీకు గుర్తుంటుంది, ఏబిసిడి, ఇక్కడ సిడి కదా, ఇక్కడ ఏసి ఇది కాదు ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఐ ఉంటుంది కదా, ఐ స్క్వేర్ ఉంటుంది కాబట్టి మైనస్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏ అంటే 3, సో 3 ఇంటూ సి అంటే వాల్యూ మనకి 2 కదా. తర్వాత ప్లస్ కాదు మైనస్ బి అంటే 4, డి అంటే 3, కామా ఇప్పుడు ఇంకోటి ఏడి కదా, ఏ అంటే ఇక్కడ మళ్ళీ 3, డి అంటే 3 ఇంటూ 3 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటుంది, సింగిల్ అయ్యే ఉంటాయి రెండిట్లో కూడా. బి అంటే 4, సి అంటే 2, 4 ఇంటూ 2 ఇప్పుడు కలిపి చేస్తే 3 ఇంటూ 2 6 అవుతుంది, 6 మైనస్ 4 ఇంటూ 3 12 అవుతుంది, కామా 3 ఇంటూ 3 9 అవుతుంది, ప్లస్ 4 ఇంటూ 2 8 అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా కలిపి రాస్తే -6 ప్లస్ 16 ప్లస్ 17, అంతే కదా. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆర్డర్ పేరు అవుతుంది. నెక్స్ట్ చూడండి డివిజన్కి వచ్చేసరికి డివిజన్ డెఫినేషన్. డివిజన్ అంటే ఏం లేదండి, జస్ట్ మనకి ఇక్కడ 2 ఇచ్చాడు కదా, ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి అని చెప్పేసి 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు కదా, దీన్ని డివిజన్ చేయాలి, దీన్ని డివిజిబుల్ చేయాలి. అంటే ఏ ప్లస్ ఐబి బై సి ప్లస్ ఐడి చేసినప్పుడు మనకి డివిజిబిలిటీ చేసినప్పుడు ఈ కింద ఉన్న డివిజిబిలిటీ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ పోయి ఒక రియల్ నెంబరే రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే అగైన్ ఏం చేయాలంటే దీనికి కాంజుగేట్ నెంబర్, అంటే దీనికి కాంజుగేట్ అంటే నథింగ్ బట్ అండి, ఇక్కడ సి ప్లస్ ఐడి ఉంది కదా, సి ప్లస్ ఐడి కాకుండా సి మైనస్ ఐడి తోటి అది పైన కింద కూడా మల్టిప్లై చేయాలి ఈ డివిజిబిలిటీ దానికి. అప్పుడు కింద ఉన్న ఈ అయిపోతుంది కదా, ఎందుకంటే ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది, ఐ స్క్వేర్ అయినప్పుడు -1 కదా, అప్పుడు మనకి ఇమాజినరీ టర్మ్ పోతుంది, అప్పుడు ఒక రియల్ పార్ట్ మాత్రమే మిగులుతుంది. కాబట్టి డివిజిబిలిటీ అప్లై చేసినప్పుడు దీని కాంజుగేట్ టర్మ్, డివిజిబిలిటీలో ఉన్న కాంజుగేట్ టర్మ్ని యూజ్ చేసి దాంతో సబ్ట్రాక్షన్ డివిజన్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చే రిక్వైర్డ్ పార్టే మనకి అగైన్ ఫండమెంటల్ ఆపరేషన్స్ యూజ్ చేసుకుని ఒక పార్ట్ వస్తుంది. సేమ్ మళ్ళీ అది కూడా ఒక ఆర్డర్ పేర్ ఫామ్లో ఫామ్ అవుతుంది. అందులో కూడా మళ్ళీ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ 2 ఉంటాయి. మీకు సమ్స్ నెక్స్ట్ ఎక్సర్సైజ్లో అర్థమవుతాయి. ఈ వీడియో డెఫినేషన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఎవరైనా ఇంకా ఛానల్ కొత్తగా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.